డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. షుగర్ గురించి మనలో చాలా రకరకాల సందేహాలు ఉన్నాయి కదా. ఆ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, మనం షుగర్ గురించి రెగ్యులర్ గా ఎపిసోడ్స్ చేస్తున్నాం కదా సార్. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఈ రోజు ఆ క్వశ్చన్స్ కి మీరు సమాధానం ఇస్తారు అనుకుంటున్నాను సార్. స్టార్ట్ చేద్దామా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, షుగర్ ని ఎలా గుర్తించాలి ఎట్ ఎనీ పర్సన్ లో? షుగర్ గుర్తించటం అనేది అసలు షుగర్కి లక్షణాలే ఉండకపోవచ్చు. తల్లికి కానీ తండ్రికి కానీ మేనత్త మేనమామ తాత అమ్మమ్మ వంశపారంపర్యంగా షుగర్ ఉన్న వాళ్ళు అనుమానంతో రక్తంలో షుగరు యూరిన్లో షుగర్ రెండు చేయించుకోవాలి. మూత్ర పరీక్ష చేయించి నాకు షుగర్ లేదని భుజాలు ఎగరేసుకోవద్దు. రక్తంలో ఏమీ తినకుండా పరగడుపున చేసిన రక్తము దాంట్లో షుగర్ ఉందా లేదో తెలుస్తుంది. కొన్ని అనుమానాన్ని కలిగించే అంశాలు ఉన్నాయి. శరీరం మీద సాధారణంగా ఏదైనా పుండో కత్తో చాకో ఏదన్నా గాయం అయితే వారం రోజుల్లో తగ్గిపోవాలి. పుండు 2 వారాలైనా మానలేదు అంటే షుగర్ ఉందా ఒకసారి చూసుకోవాలి. లేదా అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు, దీనికి కారణం షుగర్ ఉన్నప్పుడు కూడా అలా జరగచ్చు. కొన్ని సందర్భాల్లో కంటి రెప్ప మీద కురుపులు వస్తాయి. ఇవి ఆశ కురుపులు అంటారు. ఎవరికో ఆశ పెట్టావు, ఏదో నువ్వు శుష్క వాగ్దానాలు చేశావు, నువ్వు ఆశ పెట్టి ఆశకు భంగం కలగటం వల్ల ఆశ కురుపులు అంటారు. కంటి రెప్ప మీద తరచుగా చిన్న పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు రావటము, శరీరం మీద కూడా ఎక్కడ పడితే అక్కడ పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు వస్తుంటాయి. ఆ విధంగా వస్తున్నాయి అంటే షుగర్ ఉండే అవకాశం ఉంది. ఇక పురుషాంగముపై ముందు చర్మం ఉంటుంది. ఆ ముందు చర్మం నిలువుగా చీలటము, అక్కడ పుండు ఏర్పడటం, చీము కారటం. మహిళల్లో అయితే ఎన్ని మందులు వాడినా తెల్లబట్ట అవుతుంది అంటే షుగర్ పరీక్ష చేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి మహిళల్లో తెలుపు అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఆకలి విపరీతంగా ఆకలి అవుతుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి. తర్వాత బరువు తగ్గిపోతారు, క్రమేణా బరువు తగ్గటం మొదలు పెడతారు. తర్వాత బలహీనత వీక్నెస్, ఎంతో చురుకుగా ఉండే వ్యక్తి చేతగాటం లేదు, వీక్నెస్ నా వల్ల కావటం లేదని బలహీనత వీక్నెస్ కూడా షుగర్ యొక్క లక్షణాలు. ఇక మూత్ర విసర్జన గంటకి టాయిలెట్కి వెళ్తూ ఉంటాడు. మూత్రము తరచుగా రావటమే కాకుండా మూత్రంలో చీము కణాలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా షుగర్ ఉన్న వాళ్ళకి పురుషులకు స్త్రీలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అనుమానానికి దారితీయాలి. అనుమానం వచ్చినప్పుడు మూత్ర పరీక్ష రక్త పరీక్ష రెండు కూడా చేయించుకుంటే షుగర్ ఉందా లేదో తెలుస్తుంది. ఏ పరీక్షలు చేయించుకోవాలి సార్? యూరిన్ రొటీన్ అనే పరీక్ష, రక్తంలో బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ అనే పరీక్ష, అలాగే బ్లడ్ షుగర్ పీపీ అంటారు పోస్ట్ ప్రాండియల్. ఏదైనా తిన్న తరువాత తీసే పరీక్షని పీపీ అంటారు పోస్ట్ ప్రాండియల్. 3 నెలల్లో షుగర్ కంట్రోల్ ఏ విధంగా ఉంది అని తెలుసుకునే పరీక్ష HbA1c అంటారు. ఈ HbA1cలో షుగర్ వచ్చే గుణం తెలిసిపోతుంది. సాధారణంగా షుగర్ లేని వాళ్ళకి 5.6 కంటే తక్కువ ఉండాలి. 6.5 కంటే తక్కువ ఉండి దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటారు. అంటే షుగర్ వచ్చే గుణం ఉన్నది అని. 6.5 దాటి HbA1c ఉందంటే షుగర్ ఉన్నట్టే లెక్క. ఈ విధంగా ఈ రక్త పరీక్షల్లో మనకు తెలుస్తుంది. ఇంకా అనుమానం ఉంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ GTT అంటారు. అదేంటంటే కొద్దిగా షుగర్ ఇచ్చి గ్లూకోజ్ ఇచ్చి ఏ విధంగా షుగర్ పెరుగుతూ ఉందో చూస్తారు. ఇది అందరికీ అవసరం లేదు, కొంతమందికి ముఖ్యంగా గర్భము దాల్చినప్పుడు షుగర్ వస్తుంది, ప్రసవం అవగానే షుగర్ తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళకి సాధారణంగా సమస్య ఉండదు. గర్భము దాల్చినప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళకి భవిష్యత్తులో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళకి GTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. షుగర్ అనగానే పంచదార మానేస్తూ ఉంటారు, టీలో షుగర్ ని అవాయిడ్ చేస్తుంటారు, స్వీట్స్ కూడా కొంచెం తినడం మానేస్తూ ఉంటారు. సో ఈ పదార్థాలు తీసుకోవడం వల్లే ఖచ్చితంగా ఫ్యూచర్ లో షుగర్ వస్తుందా సార్? మనము షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర పంచదార తినకూడదు, కానీ
అధికంగా షుగరు పంచదార తినటం వల్ల షుగర్ వ్యాధి డయాబెటీస్ రాదు. ఎవరికి వస్తుందంటే మన వంశపారంపర్యంగా షుగర్ వచ్చే అటువంటి జన్యుపరంగా ఉన్న వాళ్ళకు వస్తుంది, కానీ షుగర్ అధికంగా తినటం వల్ల మాత్రం డయాబెటీస్ రాదు. కొంతమందికి అనుమానం ఏంటంటే, సరే షుగర్ వద్దన్నారు, నాకు షుగర్ వ్యాధి ఉంది, డయాబెటీసు, బెల్లం తినచ్చా అని అనుమానం. బెల్లము కూడా తినకూడదు. చెరుకు బెల్లమా తాటి బెల్లమా ఏ బెల్లము తినకూడదు. ఇంకా కొంతమందికి ఇంకొక అనుమానం, తేనె వాడచ్చా లేదా అని. తేనె కూడా వాడకూడదు. చక్కెర, బెల్లము, తేనె 3 కూడా పూర్తిగా నిషిద్ధం. అవి వాడకూడదు. వాడితే అమాంతం షుగర్ పెరిగిపోతుంది. ప్రస్తుత సిచ్యుయేషన్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చూస్తున్నాం, మరి ప్రతి ఒక్కరికి వస్తుందనే భయం అయితే అందరిలో ఉంది సార్. మరి ఏం చేయాలి? యువత కానీ రాకుండా ఉండాలన్నా కానీ, షుగర్ రాకుండా జస్ట్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉన్నారు. దాంట్లో దాదాపు 45 కోట్ల మందికి 800 కోట్లు 45 కోట్లకు షుగర్ ఉంది. మన భారతదేశంలో 135 కోట్లలో 7 కోట్ల మందికి షుగర్ ఉంది. ఇది కాక ప్రీ డయాబెటిక్ అని షుగర్ వచ్చే గుణం ఉన్న వాళ్ళు భారతదేశంలో 3 కోట్లు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో మరొక 20 కోట్లు ఉన్నారు. ఈ షుగర్ రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే, బరువు పెరగకూడదు. ఆహార నియమాల్లో మన పూర్వీకులు తెల్లటి అన్నం తినటం నేర్పించారు. మనం అన్నంలో కూర వేసుకుంటాం. అన్నంలో కూర కాకుండా కూరలో అన్నం పెట్టుకోవాలి. కొద్దిగా తినాలి. తెల్ల అన్నం మల్లెపూలా ఉండేవి తినకూడదు. బ్రౌన్ రైస్, మణిపూర్లో పండించే బ్లాక్ రైస్, మణిపూర్ కాదు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది రైతులు పండిస్తున్నారు. గ్రామాలలో నల్ల బియ్యము మనకు అందుబాటులో ఉన్నాయి. బ్రౌన్ రైసు నల్ల బియ్యం తింటే తిరిగేలేదు. అలాగే చిరుధాన్యాలు గతంలో 100 సంవత్సరాల క్రితం అందరూ చిరుధాన్యాలే వాడేవారు. జొన్న, రాగి, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఇవి తింటే షుగర్కి చాలా దూరంగా ఉంటాం. రాగి జావా, రాగి మాల్టు, రాగి ముద్ద, రాగి రొట్టె ఇవన్నీ కూడా అధికంగా వినియోగించటం వల్ల షుగర్ వచ్చే అవకాశం తక్కువ. ఆకుకూరలు, కాయగూరలు, డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్నట్, పిస్తా, ఖర్జూరం, అంజీర్, ఆప్రికాట్, జీడిపప్పు, పల్లీలు, వేరుశనగ పప్పు వీటి వినియోగం వల్ల వీటిలలో మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. కనుక షుగర్ రాకుండా మనం నియంత్రించుకోవచ్చు. ఇంకొక ధాన్యం ఉంది, కినోవా ధాన్యం అని ఉంది. క్వినోవా అంటారు, కినోవా అంటారు. కినోవాని వండుకుని అన్నం తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే ఓట్స్ కూడా. ఓట్స్ని ఉదయం టిఫిన్ బదులుగా పాలల్లో వేసుకుని తినచ్చు. రాత్రిపూట భోజనానికి బదులుగా కూడా ఓట్స్ చాలా ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి కూడా ఓట్స్ వినియోగం శ్రేష్టమైంది. చాలా మంది షుగర్ వచ్చింది అనగానే చపాతీ నైట్ పూట తింటూ ఉంటారు. మరి తినాలా తినకూడదా? ఇప్పుడు ఎవరికైనా గతంలో నేను కూడా చూసింది ఏంటంటే, షుగర్ వచ్చింది అనగానే అన్నం మానేసి చపాతీలు, అన్నం మానేసి గోధుమ రవ్వతో ఉప్మా, అన్నం మానేసి గోధుమ అన్నం తింటూ, ఆహా నాకు షుగర్ వచ్చింది నేను అందుకనే గోధుమ తింటున్నా అన్నారు. బియ్యములో ఎంత పిండి పదార్థము, కార్బోహైడ్రేట్ ఉన్నదో సమానంగా గోధుమల్లో కూడా అంతే ఉన్నది. పళ్ళు రాడగొట్టుకోవడానికి ఏ రాయి అనే విధంగా అన్నం మానేసి చపాతీలు, గోధుమ అన్నము, గోధుమతో చేసిన ఉప్మా తినటం అవివేకము. గోధుమ పూర్తిగా మానేయాలి, అన్నం మానేయాలి, చిరుధాన్యాలపై వెళ్ళాలి. మనకు మార్కెట్లో మల్టీగ్రెయిన్ పిండి అని దొరుకుతూ ఉంది. మల్టీగ్రెయిన్ పిండిలో కూడా గోధుమలు లేని మల్టీగ్రెయిన్ పిండి వాడాలి. ఆశీర్వాద్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ పిండి. లేదు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదు ఓపిక లేని వాళ్ళు రెడీమేడ్గా ఉన్న పిండిని తెచ్చుకునేటప్పుడు గోధుమ పిండి లేని పిండి తెచ్చుకుని దాంతో రొట్టెలు, పుల్కాలు చేసుకోవాలి. నూనె లేకుండా పుల్కాలు చాలా శ్రేష్టం. కనుక గోధుమ ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగరు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఫైనల్ క్వశ్చన్ సార్, వ్యాయామం, వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, వర్కౌట్ కి షుగర్ కి సంబంధం ఉందా? తగ్గుతుందా? షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మందులు వాడవలసిన అవసరము లేదు. ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది.
ఎవరైతే యోగా ప్రాణాయామము ధ్యానము చేస్తారో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి వల్ల మూత్రపిండము పైభాగాన టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథి నుంచి కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వటం వల్ల షుగర్ పెరిగిపోతుంది. కనుక మానసిక ప్రశాంతత ప్రసాదిస్తుంది యోగా ప్రాణాయామము ధ్యానం. నడక చాలా మంచిది. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట నడవటము, వ్యాయామము చేయటము, ఆటలాడటం ఎంతో మంచిది. ఈ విధంగా బరువు తగ్గటము వ్యాయామము ద్వారా మందులు లేకుండా షుగర్ నియంత్రణ సాధ్యమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కమెంట్స్ అడిగారు చాలా మంది ఈ విధంగానే. సో వాటన్నిటికి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. చూసారు కదా, సో మనలో చాలా మందికి ఈ డౌట్స్ ఉన్నాయి కదండి. ఐ హోప్ ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.